is 16 Roman. 16 Roman అనేది 5 మార్క్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో 5 టైప్స్ ఉంటాయి ఇన్ టెక్స్ట్ బుక్ లో. మీరైతే ఎగ్జామ్ లో ఒకటి ఇస్తారు, ఆ ఒకటి మీరు రాయాలి, 5 మార్క్స్ వస్తాయి మీకు. చాలా మందికి ఈ రోమన్ ఎలా చేయాలో చాలా అర్థం కాదు. చాలా మంది చదవలేకపోతారు వర్డ్స్ అనేది, చాలా స్టూడెంట్స్ మోస్ట్లీ. సో వాళ్ళకి సింపుల్ గా 5 మార్క్స్ ఎలా రావచ్చు నేను ఈ వీడియోలో చెప్తున్నా. సో ఎగ్జామ్ లో ఇలా 5 టైప్స్ ఉంటాయి. ఎగ్జామ్ లో ఒకటి ఇస్తారు. సో ఎగ్జామ్ లో అనేది డిటో సేమ్ కాలమ్ సేమ్ రోస్ ఇస్తారు. ఎగ్జామ్ లో కూడా డిటో టెక్స్ట్ బుక్ లో ఉన్నది. సో మీరు ఎలా చేయాలంటే జస్ట్ ట్రై టు రిమెంబర్ if this is the first Roman and try to remember as 1, 2, 3, 4. Fifth one example తీసుకుంటున్నా. సో ఎగ్జాంపుల్ ఇది రోస్ అండ్ దిస్ ఇస్ కాలమ్స్ సేమ్ ఇలాగే ఎగ్జామ్ లో కూడా ఇస్తారు. సో మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోండి. ఇట్ ఈస్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. సో సెకండ్ రో లో ఏమో ఇలాగ 1, 2, 3, 4 అండ్ థర్డ్ రో ఏమో 1, 2, 3, 4, 5. సో ఇలా కోడ్ వైజ్ చేసుకుంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఈ వీడియో ఏం చేస్తున్నా అంటే ఈ పదాలు కూడా చదవని రాని వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఇఫ్ యూ టేకన్ దిస్ హ్యాస్ రోస్ 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 and 1, 2, 3, 4, 5. సో మీరు ఎగ్జామ్ లో అనేది 5 రాయాలి. ఇఫ్ యూ రాయాలి 5 మీకు 5 మార్క్స్ పడతాయి. ఓకే, మీరు జస్ట్ ఈ కోడ్ వైజ్ తో ఒక 5 లైన్స్ తయారు చేసుకోవాలి, లైక్ 5 కోడ్స్. నేను సింపుల్ గా ఫామ్ చేసిన కోడ్ ఏంటంటే లైక్ 1, 1. సింపుల్ గా తయారు చేసిన కోడ్ ఏంటంటే 1, 1, 2, 2, 4, 4, 2, 4, 2, 4, 2, 4 and 2, 1, 2, 1, 2, 1. This is the code guys. Just మీరు సింపుల్ గా 1, 2, 2 యాడ్ చేస్తే 1 మార్క్. లైక్ మీరు 5 రాస్తే ఎగ్జామ్ లో మీకు 5 మార్క్స్ పడిపోతాయి. నేను జస్ట్ ఈ వీడియో చేస్తుంది ఎవరి కోసం అంటే ద మెంబర్స్ హూ కాంట్ ఈవెన్ రీడ్ దిస్ సెంటెన్స్ రా ఈ పదాలు కూడా చదివిన వాళ్ళ కోసం ఈ జస్ట్ ఇది కోడ్ చీట్ కోడ్ టైప్. ఈ కోడ్ మీరు ఫోన్ చేసుకొని జస్ట్ ఈ కోడ్ మీరు పట్టాలి. అదర్వైజ్ మీరు ఏది చదివితే మీకు హాయిగా 5 మార్క్స్ వచ్చేసింది. కాకపోతే ఇలా కోడ్ జస్ట్ ఇలా మీ అందరూ ట్రై చేయవచ్చు లైక్ కోడ్ ఫోన్ చేయడానికి. ఎగ్జాంపుల్ థర్డ్ వన్ తీసుకుంటే 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. మీరు ఈజీగా మీరే కోడ్ చేసుకొని ఆ కోడ్ ని బట్టి పెట్టుకుంటే చాలు. లేకపోతే మీరు వర్డ్ వైజ్ చదవచ్చు. నేను జస్ట్ చెప్తుంది ఈ పదాలు కూడా చదవని రాని వాళ్ళ కోసం. సో